ఇక్కడ చెప్తున్నాడు మనుషుల్ని ప్రకాశింపజేసేటువంటివి 8 లక్షణాలవి. ఏమిటంటే ప్రజ్ఞ. నీకున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అది నీ వంశకీర్తి ప్రతిష్టలను నిబడింపజేస్తుంది. ఒక మంచి వంశములో జన్మించటం. మళ్ళీ వంశము అంటే దాన్ని మనం కులానికో వర్ణానికో ఆపాదించటం కాదు. మంచి వంశము అంటే మంచి మనుషులు కలిగినటువంటి వంశములో పుట్టడము, ధర్మము ఆచరించినటువంటి వంశములో మనం పుట్టడము. అది ఏ కులమైనా పర్వాలేదు. భగవంతుడు ఈ కులం వారికి మాత్రమే నేను మోక్షాన్ని ఇస్తానని ఎక్కడా చెప్పలా. అప్పుడు మనం సూరదాసు, కన్నప్పదాసు, ఒక భక్త తుకారాము, ఒక కన్నప్ప లాంటి చరిత్రలు చదువుకునే ఉండేవాళ్ళమే కాదు. ఈ కుహనా మేధావులకు అవి పట్టవు. ప్రాంతీయంగా జరిగినటువంటి కొన్ని అరాచకాలని ధర్మానికి ఆపాదించి చేతగాని మాట్లాడటం మాత్రమే కొంతమందికి తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాట్లాడుకున్నందువల్ల మనకు వచ్చినటువంటి లాభము లేదు. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే సద్వంశములో జన్మించటము అంటే అర్థము అదేదో ఒక కులంలో జన్మించటం కాదు, మంచి లక్షణములు కలిగినటువంటి కుటుంబంలో జన్మించటం. అంటే నీ వంశములో నీ పూర్వీకులు మంచి మంచి పనులు చేసి తమ యొక్క కీర్తి ప్రతిష్టలు నింబడింప చేసుకున్నటువంటి కులంలో నీవు పుట్టినా నీవు గొప్పవాడివవుతావు.